మీరు మేషరాశి వారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ పరాభవ నవ సంవత్సరంలో మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం అంతగా పనిచేయదు. కేవలం దైవ బలం మాత్రమే ఈ సంవత్సరం మిమ్మల్ని నడిపించబోతుంది. కాబట్టి ఆవేశంతో కూడిన పనులు ఆపి కొంత ఆలోచనతో నిదానంగా చేయటం మంచిది. కానీ ఈ సంవత్సరం పేరే పరాభవ నవ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం వ్యయంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాడా? వ్యయాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో సోదర వర్గంతో ఇబ్బందులు ఏమైనా పెట్టబోతూ ఉన్నాడా? దూర ప్రాంతాలకు బదిలీ అవబోతూ ఉన్నామా? చేయాలనుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఎలా ఉండబోతున్నాయి? విదేశాలు వెళ్ళాలి అంటే అవకాశాలు అనుకూలిస్తూ ఉన్నాయా? పెట్టినటువంటి ధనానికి అనుకూలమైన వాతావరణం రాబోతూ ఉందా? సంతాన స్థానం ఎలా ఉంది? అలాగే ప్రేమ వ్యవహారం గాని, వివాహానికి సంబంధించి గాని తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకోవచ్చా? విద్యార్థులు ఎటువంటి సంకల్పంతో చదవాలి, ఎలా చదవాలి? ఈ శని కర్మ ఫలితాలను ఇప్పుడే ఇవ్వబోతూ ఉన్నాడా? కోపం తగ్గించుకోవడం మంచిది. కాబట్టి ఈ సంవత్సరం ఎలా వ్యవహరించాలి అనేటువంటిది మేషరాశి వారు పూర్తి వీడియోని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అదంతా చూసి ఎలా జీవించాలి ఈ సంవత్సరం అనేది మీరు తెలుసుకోవచ్చు.